insulators, semiconductors and conductors. Okay, so let us move on to insulator first. Insulator means ఇందా చెప్పండి మీకు నేను, this is valence band and this is conduction band, this is energy gap. So for an insulator, this energy gap is very high. The maximum energy level in valence band, I call it EV. The minimum energy level in conduction band, I call it EC. Therefore, EG equal to EC minus EV. ఈ వాల్యూ ఎంత ఉంటుందంటేనండి, అంటే వ్యాలెన్స్ బ్యాండ్ ఉన్న ఎలక్ట్రాన్స్ ని కండక్షన్ బ్యాండ్ లోకి పంపించాలి అంటే, ఈ ఎనర్జీ స్టేట్స్ లోకి పంపించాలి అంటే ఈ ఎనర్జీ గ్యాప్ దాటి పంపించాలి కదమ్మా. నేను ఎనర్జీ ఎంత ఇవ్వాలి అంటే గ్రేటర్ దాన్ 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇవ్వాలండి. గ్రేటర్ దాన్ 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇవ్వాలన్నమాట, విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. ఓకేనండి. సో ఐ కాంట్ apply that much energy level for electron to move from valence band to conduction band. సో ఏమవుతుంది, ఇది valence band ఎలక్ట్రాన్స్ ఇక్కడే ఉంటాయి, కండక్షన్ బ్యాండ్కి వెళ్ళవు. కాబట్టి ఎలక్ట్రాన్స్ వెళ్ళకపోతే there is no conduction. That's why it's called insulator. ఎగ్జాంపుల్స్ చెప్పండి దీనికి. గ్లాస్, వుడ్, పేపర్ ఎక్సెట్రా. ఓకే, మైకా, డైమండ్ ఎక్సెట్రా. ఓకే, ఆల్ ఎగ్జాంపుల్స్ ఫర్ insulators, right? Let us move on to conductors. Conductors లో ఎలా ఉంటుందంటేనమ్మా, there is no energy gap. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇదేంటి అంటే వ్యాలెన్స్ బ్యాండ్, రైట్? అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కండక్షన్ బ్యాండ్. గమనించండి రా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వ్యాలెన్స్ బ్యాండ్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కండక్షన్ బ్యాండ్. మీన్స్ వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ రెండు ఎలా ఉన్నాయిరా, ఓవర్లాప్ అవుతున్నాయేమో. చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ వ్యాలెన్స్ బ్యాండ్, this is valence band ra, and ikkadi nunchi ikkada daaka enti conduction band. This is conduction band. Ante here valence band and conduction band both are overlapping. Here valence band, conduction band both are overlapping. That is EG equal to 0. Right? So this is example for, this is conductor. Okay, let us move on to semiconductors. So semiconductor. In semiconductor, this is valence band, this is conduction band, and the energy gap is very less. Okay, so it is nearly equal to 1 electron volt generally. Okay, for different materials like silicon and germanium, వాళ్ళ వాల్యూస్ ఉన్నాయమ్మా, చెప్తాము కదా నేను. సో energy gap Eg is nearly equal to 1 electron volt, which is very very easy for me to Q energy. So here in valence band, గమనించండి అమ్మా, this is valence band అంటే there are number of energy levels అర్థం అన్నమాట. valence band అంటే band of frequencies or band of energies. సో ఈ valence band లో ఏముంటాయి, ప్రతి ఎనర్జీ లెవెల్లో కూడా ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయి ఉంటుంది, అవునా కదా? ఆల్ ఆర్ ఫిల్డ్ కదా వ్యాలెన్స్ బ్యాండ్ అంటే.
అలాగే ఇన్ కండక్షన్ బ్యాండ్ లో కూడా మనకి దే ఆర్ ఎనర్జీ లెవెల్స్, బట్ ఇందులో నో ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్. దట్స్ వై ఒక ఎలక్ట్రాన్ని వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి పంపించాలి అంటే ఐ వుడ్ సప్లై ఎనర్జీ గ్రేటర్ దాన్ 1 electron volt. ఇది ఈజీగా ఇచ్చేయచ్చమ్మా. ఇది నేను ఎంత అంటే జస్ట్ ఇఫ్ ఐ ఇంక్రీజ్ టెంపరేచర్ ఎనఫ్, ఎలక్ట్రాన్ విల్ మూవ్ ఫ్రమ్ వ్యాలెన్స్ బ్యాండ్ టు కండక్షన్ బ్యాండ్ అండ్ ఇట్ రెడీలీ విల్ కండక్ట్స్. సో ఎనర్జీ కొంత రైస్ చేసిన, వోల్టేజ్ ఇచ్చిన, ఆ టెంపరేచర్ రైస్ చేసినా సరే ఎలక్ట్రాన్ విల్ మూవ్ ఫ్రమ్ వ్యాలెన్స్ బ్యాండ్ టు కండక్షన్ బ్యాండ్. గమనించండి, ఇది మన ఎనర్జీ స్టేట్స్ అమ్మ వ్యాలెన్స్ బ్యాండ్లో, ఇది మన ఎనర్జీ స్టేట్స్ అమ్మ కండక్షన్ బ్యాండ్లో. ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉందనుకోండిరా, దర్ ఆర్ సమ్ ఎలక్ట్రాన్స్ హియర్. ఓకే, ఈ ఎలక్ట్రాన్ ఎనర్జీ స్టేట్కి వెళ్తే ఇది కూడా అదే స్టేట్కి వెళ్ళదమ్మా, దాని పై స్టేట్కి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. నో టూ ఎలక్ట్రాన్ విల్ హ్యావ్ సేమ్ ఎనర్జీ లెవెల్, గుర్తుంచుకుంటుంది. ఈ ఎలక్ట్రాన్ ఆ పై ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది అనమాట. సో అలాగా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్ విల్ మూవ్ ఫ్రమ్ వ్యాలెన్స్ బ్యాండ్ టు కండక్షన్ బ్యాండ్ ఈజీలీ, just if I increase temperature, that's it. So for semiconductor, what is semiconductor? What is insulator? For insulator there exists a large forbidden gap. Okay, and practically it is impossible for electron to move from valence band to conduction band. Hence materials cannot conduct. These materials cannot conduct. That's why it's called insulator. And conductor, దీని విషయంకి వస్తే కనుక హియర్ ఎనర్జీ గ్యాప్ ఇస్ 0. దట్స్ వై there are readily available of electrons for me to move from valence band to conduction band. So they readily conducts. Coming to semiconductors, a substance whose forbidden energy gap Eg is very small, it is called semiconductor, right? The most important practical semiconductor materials are germanium and silicon. Germanium and silicon are most practically used semiconductor materials. So if I increase temperature, some of valence electrons in valence band will move from valence band to conduction band. Why? Because I am applying energy. That's why these electrons in valence band will acquire energy and will jump to conduction band. Okay, so that there are no free electrons. గమనించండి ఇంకొక మాట, ఇప్పుడు ఇవన్నీ బాండింగ్ లో ఉన్నాయమ్మా. ఇలా ఉంది అనుకుందాం, బాండింగ్ లో ఉన్నాయి, దే డోంట్ కండక్ట్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయమ్మా? వ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్నాయమ్మా. ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఏమున్నాయి? వ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్నాయి. ఇస్ ఆర్ ఇన్ వ్యాలెన్స్ బ్యాండ్. సో ఇవి కండక్ట్ చేయాలంటే ఏం చేయాలి? బాండ్ బ్రేక్ చేసుకోవాలి, ఆర్ ఎలక్ట్రాన్ హ్యావ్ టు మూవ్ అవుట్ సైడ్. అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి బయటకు మీనింగ్ ఏంటి? ఎలక్ట్రాన్ బాండ్ లో ఉన్నది బయటకు వచ్చిందంటే మీనింగ్ ఏంటి అంటే ఎనర్జీ మనం ఇచ్చాము, వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి మూవ్ అని చెప్పడం అనమాట. అంటే ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి మూవ్ అయిపోయింది అంటే, ఇలా మూవ్ అయిపోయింది అంటే నౌ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ కండక్షన్ బ్యాండ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ వ్యాలెన్స్ బ్యాండ్ నౌ, it is in conduction band అర్థం అనమాట. So in order to move electron from valence band to conduction band, just you have to give energy, that's it, by voltage or by applying temperature. Okay, so the property of material whose conductivity lies between insulator and a conductor is called semiconductor. Okay, this is for this class, right? See you in next class.